ఈ నడుమ హోటళ్లకు చాలా వెరైటీ పేర్లు పెడతాండ్రులా. గిరాకీని గుంజాలంటే చాయ్ కమ్మగా ఉంటే సరిపోతలేదు, పేర్లు వెరైటీ ఉంటేనే అచ్చి టేస్ట్ చేసి పోతాండ్రు. గట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో ఒక ఆయన చాలా వెరైటీ పేరు పెట్టిండు హోటల్కు. ఏం పేరు ఎరకనేనా? 498A టీకేఫ్ అట. ఏంది ఈ నంబర్ ఎక్కడనో ఇన్నట్టు అనిపిస్తుందిలే. అవు వరకట్నం గృహహింస వేధింపుల చట్టం నంబరే అది. అగ్గో గా పేరు పెట్టుడేంది హోటల్కు? ఎందుకట్లా అంటే గా పేరెన్క పెద్ద రీజనే ఉంది. మరి చూడు ఏందో. ఇగో ఇదే ఆ హోటల్ పేరు చూడు రూపాయలు ఏముందో దీని మీద. 498A టీకేఫ్. ఈ టీలకు పైన ఏం రాసిందో చూడురు. ఇంకా స్పెషల్ టీ బై 498 బాబానట. ఇక ఇప్పుడు హోటల్ పెట్టినారని మంచిగా చూడాలి. గుడ్డేలకు పెరిగినట్టు పెద్దగా పెరిగిన గడ్డం, చేతులకు వీరపాండ్య కట్ట ప్రమాణం వేసినట్టు ఇనుప గొలుసుల బేడీలు. ఈ షర్ట్ మీద కూడా హోటల్ పేరే ఉంది. ఇంతకు ఏంది ఇదంతా? ఈ గెటప్ ఏంది, ఈ పేరేంది, ఈ సెటప్ ఏంది అని అంటే ఈయన పేరు కృష్ణకుమార్ తాకాడనట. వరకట్నం గృహహింసా చట్టం సెక్షన్ కింద కేసు పెట్టిందంటే ఈయన మీద వీళ్ళ ఇంటామే. నా మీద తప్పుడు కేసు పెట్టి 3 ఏళ్ల సంది నాకు నరకం చూపెడుతున్నది నా పెళ్ళామని ఆమె మీద, ఆమె పెట్టిన కేసుల మీద నిరసనలు తెలిపేందుకే ఈ 498 ఛాయ్ దుకాణం పెట్టిండట. రాజస్థాన్ రాష్ట్రం అంటాపట్నంలో ఉన్న అత్తగారింటి దగ్గరనే. ఇక డబ్బా మీద చూడుర్రి, జబ్ తక్ నహీ మిలేగా న్యాయ్ తబ్ తక్ ఉబల్తీ రహేగా ఛాయ్ అట. అంటే నాకు న్యాయం దొరికేదాకా ఛాయ్ మరుగుతూనే ఉంటది అని అర్థం అన్నట్టు. ఇక అట్లనే సెక్షన్ 125 కింద కూడా కేసు పెట్టిందట. అంటే విడాకులు తీసుకున్నాక బతికేందుకు భరణం కూడా కావాలని ఉంటది కదా ఒకటి, అది కూడా రాపించింది హోటల్ మీద. వీళ్ళప్పుడు పెట్టుకున్న టోపీ వరమాలను కూడా పట్టుకొచ్చి కట్టింది టేలకు. 2018లో రాజస్థాన్ రాష్ట్రం అంటాపట్నం నుండి మీనాక్షి మాలవ్ అనే ఆమెతోటి పెళ్ళయిందట. మధ్యప్రదేశ్ నుండి ఈ కృష్ణకుమార్కు ఈ 2-3 ఏళ్ళు మంచిగానే కలిసిమెలిసి ఉండి తేనె వ్యాపారం కూడా చేసిరట ఇద్దరు కూడి. అప్పటి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ కూడా వీళ్ళ భార్య పేరున పెట్టిన తేనె బిజినెస్ డెవలప్మెంట్ చూసి మహిళా సాధికారకతకు సింబల్ అంటే ఇదే అని మెచ్చుకున్నట. మరి ఉన్నట్టుండి ఏమైందో గానీ 2022లో తల్లిగారింటికి పోయిందట చెప్పక చేయక. ఇక అట్లా పోయినామే 2-3 నెలలు కాగానే ఈయన మీద కేసులు పెట్టిందట. ఇక అదివరసంది ఆ కేసుల వాయిదాలలో హాజరైనప్పుడల్లా వాయిదాలు పడితేనే ఉన్నాయట. 220 కిలోమీటర్ల ప్రయాణం కట్టి కోర్టుకు పోయి వస్తున్నట అన్న. పాపం పెద్ద మనుషులైన తల్లిదండ్రులను చూసుకుంటే కూడా ఇవ్వలేరట. ఇట్లా నాకు జరిగిన అన్యాయం మళ్ళీ ఎవ్వరికి జరగొద్దు, నా మీద పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని ఇట్లా వరకట్నం చట్టం సెక్షన్ నెంబర్నే హోటల్ పేరు లెక్క పెట్టుకుండా అన్న. ఈ ముచ్చట సోషల్ మీడియాలను షేక్ చేస్తుంది. ఇప్పుడు అన్నకు రోజుకు మద్దతు పెరుగుతా ఉంది. ముఖ్యంగా 498 సెక్షన్ కేసు బాధితులైతే మస్తు హిమ్మతిస్తున్నారట. ఈ పేరు మీద ఛాయ్ హోటళ్ల బ్రాంచ్లు కూడా అంతటా పెట్టి అవేర్నెస్ చేయాలి, బాధిత భర్తలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. మరి ఈ కృష్ణకుమార్ అన్నకు కోర్టు వాళ్ళు ఎసంటి న్యాయం చేస్తారో, ఈ ఛాయ్ మసలుడు ఎన్నడ ఆగిపోతుందో చూడాలి.